ఏ బాబు, ఏం చేస్తున్నావు ఆడ కూర్చొని? ఎవ్వరు లేని ఏకాంత ప్రదేశంలో ఈ చీకట్లో ఏం చేస్తున్నావు? ఏం పేరు నీది? ఏం పేరు ఆయనది? ఓకే, రాజా. మా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒంటరి కూర్చొని ఇట్లా ఒంటరి కూర్చోవు కదా, సమూహంలో ఉండాలి ఎప్పుడు కానీ, తెలుసా? ఇంటికాడ అమ్మ నాన్న లేరా? ఊకే బాధపడుతూ అటు ఇటు ఎందుకు ఉంటున్నావు? ఊకే అట్లా తిరగద్దు ఒంటరిగా, తెలుసా? ఏ రాజు, ఇక్కడ రావా? ఏం చేస్తున్నావు ఇట్రా? ఈ పిల్లలకి ఏం పని లేదు, ఒంటరిగా ఉంటారు, అది చేస్తారు. ఏమైంది నీకు అసలు? ఏమైంది చెప్పు. రాజు, ఏం చేస్తున్నావా నువ్వు? ఏం లేదు, డిగ్రీ చదివి నా ఖాళీగా ఉంటున్నా. డిగ్రీ చదివి కూడా ఖాళీ ఎట్లుంటున్నావు? ఏదైనా పని చేయొచ్చు కదా. పని లేవు, పని దొరుకుతలేవు. పని దొరకదని కాదు, పని వెతుక్కోవాలి మనం. నీలో ఉన్న కృతజ్ఞతతోటి నువ్వు ఏదైనా పని ఎత్తుకోవాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నీ వయసు ఎంతనా ఇప్పుడు? 35 ఏళ్ళు అయినా, ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్. 35 ఏళ్ళు అయింది, ఇంకా ఏం పని చేయకుండా నువ్వు పెళ్లి కాలేదంటావు. ఇట్లుంటే జీవితం ఎట్లయితుందా? నువ్వు రేపు ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడతావు? ఇక్కడ రా, నీకు చెప్తా. రాజు, పని పాట లేదని ఎప్పుడు అనొద్దు. ఈ సమాజంలో ఎంతో పని ఉంటుంది. పని యువతరం వెతుక్కోవాలి. నువ్వు చదువుకున్న చదువుకు నీకు తగ్గట్టుగా ఏదైనా ఉపాధి దొరుకుతుంది. ఆ ఉపాధితోటి నీకు బాగా డబ్బులు సంపాదించిన అవసరం లేదు తమ్మి. వచ్చిన కాడికే సరిపోతుంది. తొందరగా పెళ్లి చేసుకో. ఎవరు ఉన్నారంటే కదా, మీ మేనమావ బిడ్డని ఎవరు ఉన్నారంటే కదా. ఎందుకని చేసుకుంటావు అమ్మాయిని? మీ మేనమావ బిడ్డని ఎవరు ఉన్నారంటే కదా. రాజు, ఉద్యోగం లేదని చేసుకుంటలేను సార్. ఉద్యోగం లేదని కాదు, ముందు అమ్మాయిని పెళ్లి చేసుకో. వీడికే 30 సంవత్సరాలు అయింది. అమ్మాయి మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుంటే నీకు అమ్మాయి దొరకదు. తర్వాత ఇంకోటి తెలుసా, నువ్వు పని చేసినావు అనుకో, అమ్మాయి పని చేస్తే కుటుంబం గడవదా? హాయిగా పిల్ల పాపలతోటి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇట్లా నిరాశ నిస్పృహలతోటి ఇట్లా మొండి గోడల మీద చెట్ల కాడ ఉండకూడదు. మంచిగా పని చేసుకొని ఉండు. నేను కూడా నీకైనా పని చూస్తా. అర్థమైందా? నువ్వు డిగ్రీ చేసినావు, నీకు అట్లాంటి ఏ పని లేని మన తల్లిదండ్రులు మన జాదలేదా? మనకి పెంచి పెద్ద చేయలేదా? మనకి ఎప్పుడు పెళ్ళి అయింది? 20-22 సంవత్సరాలకు పెళ్ళి అయింది. నువ్వు 30 సంవత్సరాలు ఇంకా పెళ్లి చేసుకోలేంటివి. ఎట్లుండాలి? మంచిగా ఉంటావు కదా, మంచిగా పని చేస్తావు కదా, ఏ పనైనా చేసుకుంటావు కదా. ఓకే, చూస్తా కదా నేను. సరే సార్, మీరు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు సార్. ఇప్పటి నుంచి మంచిగా ఉంటా, మంచిగా ఉండి పెళ్లి చేసుకుంటా, పని చేసుకుంటా సార్. మంచిగా ఉండి మంచిగా ఉంటా సార్. నేను ఇప్పటి నుంచి మంచిగా చేసుకొని మంచిగా ఉంటా, పని చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకొని భార్య పిల్లలతోటి సంతోషంగా ఉండు. నువ్వు పని చేయి, అమ్మాయి పని చేస్తుంది. ఇద్దరు పని చేసుకొని సుఖంగా బతకొచ్చు. 35 ఏళ్ళైనా ఇంకా నువ్వు పెళ్లి చేసుకోక నిరుద్యోగం ఉన్నావు అంటే చాలా బాధాకరం. నీకే కాదు, ఈ దేశానికి కూడా బాధాకరమే. నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలి. మంచిగా ఉంటావా? ఓకే. యువతరం చీకటిని వదలండి, వెలుక్కు రండి. వెలుగులో ఈ ప్రపంచాన్ని వీక్షించవచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు చదువుకున్న విద్యకు, మీ తల్లిదండ్రులకు, ఈ సమాజానికి న్యాయం చేయకపోతే మీరు జీవితంలో ఓడిపోయినట్టే. దయచేసి యువతరం అంతా మీకు అందుబాటులో ఉన్న పనులను చేస్తూ మీరు సమయానికి అన్ని పనులు, జీవితంలో గడవాల్సిన పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటున్నా. ఈ యువతరం అంతా నాకు పని లేదని అంటుండు. ఏదో ఒక పని వెతుక్కొని జీవితంలో స్థిరంగా ఉండాలి. స్థిరమైన జీవితమే ఈ దేశ పునాది. దయచేసి పిల్లలు ఎవరు నిరాశ నిస్పృహలకు పోకూడదు. ఆరోగ్యకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలని మనసారా కోరుకుంటున్నా. మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.